అమ్ముకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ల కోసం రాత్రి నుంచి ఎదురు చూస్తున్నారు. తానూరులో శనగ కొనుగోలు ప్రారంభమయ్యాయి. మార్క్ఫెడ్ పిఎసిఎస్ ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. దీంతో రాత్రంతా రైతులు కొనుగోలు కేంద్రం వద్ద నిద్రపోయారు. రైతన్న కష్టాలకు సంబంధించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే తెలుస్తుంది. ఆ పంట పండించడానికి కావాల్సినటువంటి యూరియా కోసం తంటాలు పడుతుంటారు. దానికోసం ఎండల్లో వానల్లో కూడా అక్కడే ఉండి పడిగాపులు కాస్తారు. ఆ పంటను కాపాడుకోవడానికి అకాల వర్షాల కారణంగా మళ్ళీ నష్టం జరిగితే దానికి సంబంధించి బాధపడతారు. ఒకవేళ చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు కూడా రైతులు పడుతున్నటువంటి కష్టాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే నిర్మల్ జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి విజువల్స్ మన స్క్రీన్ లో చూస్తున్నాం. టోకెన్ల కోసం రాత్రి నుంచి కూడా అక్కడే రైతన్నలు పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. తానూరులో శనగ కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభమయ్యాయి. మార్క్ఫెడ్ పిఎసిఎస్ ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అయితే చేపట్టారు. దీంతో రాత్రంతా కూడా కొనుగోలు కేంద్రాల వద్దే రైతులందరూ కూడా నిద్రపోయి ఆ టోకెన్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తోంది. అక్కడ ఒక వెలుతురు లేదు, ఒక లైటింగ్ లేదు, ఏమీ లేదు. దోమలు కొట్టకుండా కొంతమంది దోమ తెరలు యూజ్ చేస్తుంటే మరికొంతమంది అదే బయట ఆరు బయటే పడిగాపులు కాస్తూ